ఆసుపత్రిలోనే వదిలేశారు. ఆడపిల్ల అని ఆసుపత్రిలోనే వదిలేశారట. ఏంది ఇది? శిశువు వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వైద్యురాలు 21వ శతాబ్దంలోనూ ఇంకా ఇలానా అంటూ ప్రశ్న. తప్పు తెలుసుకుని బిడ్డను తీసుకెళ్లిన ఫ్యామిలీ. సో కొడుకు పుట్టలేదని భార్యకు విడాకులు, చంపడం, రెండో పెళ్లి చేసుకోవడం, శిశువును చెత్తకుప్పలో పడేయడం వంటి ఘటనలు ఎన్నో చూసాం. తాజాగా ఆడపిల్ల పుట్టిందని కుటుంబ సభ్యులు ఆ పాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఓ లేడీ డాక్టర్ పాపను చూపిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డాక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు ముందే తమ హాస్పిటల్లో ఒక ఆడపిల్ల పుట్టిందని, తల్లికి పాప మూడో కూతురు కావడంతో ఆ ఫ్యామిలీ పాపను ఆసుపత్రిలోనే వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కనీసం పాప తండ్రి కూడా రాలేదని చెప్పుకొచ్చారు. ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దరిద్రుడు. ముగ్గురు కాదు, నలుగురు ఆడపిల్లని కూడా ఆడుతున్నాను. ఇంకా కొంతమంది నీ ఆడపిల్లలే నిన్ను చక్కగా నువ్వు చేతగా అయినప్పుడు చక్కగా చూసుకునేది ఆడపిల్లనే. నీ మగపోరగాలు చూసుకోరు నేను చక్కగా. పైలట్లు అవుతారు, జట్టు మొత్తం యుద్ధ విమానాలు నడుపుతారు మహిళలు. ఆకాశానికి అందనంత ఎత్తుకెదుగుతారు మహిళలు కూడా. ఎవరికెరక రాబాయ్, నువ్వు ఇప్పుడు వద్దనుకున్న ఈ పాపనే రేపు పొద్దుగాల ఏ కలెక్టర్ అయ్యి నీ పేరు నిలబెడుతుంది కావచ్చు. తల్లికి పాప మూడో. ఓకే, ఇది తమకు ఎంతో బాధను కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెటిజన్ల ఆగ్రహం కథ సుఖాదం. సో భారతదేశానికి ప్రెసిడెంట్ ఒక మహిళ అని, దేశం గర్వించదగ్గ మహిళ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ భారత సంతతికి మహిళ అని సదరు డాక్టర్ మహిళల గొప్పతనం గురించి వివరించారు. 21వ శతాబ్దంలో కూడా ఆడపిల్ల పుట్టిందని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో ఇంత ముద్దుగా ఉన్న పాపను ఎలా వదిలిపోవాలని అనిపించిందంటూ నెటిజన్లు ఆ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చంటి పాపను తాము దత్తత తీసుకొని పెంచుకుంటామని చాలామంది కామెంట్ చేశారు. అయితే వీడియో వైరల్ కావడంతో పాప తండ్రి ఫ్యామిలీ తాము చేసిన తప్పు తెలుసుకున్నారు. ఈ మేరకు లేడీ డాక్టర్ మరో వీడియో విడుదల చేశారు. పాపను ఇంటికి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్లే తప్పు తెలుసుకున్నారంటూ నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సో మేడం వీడియో చేసిన తర్వాత తల్లిదండ్రులకు మళ్ళీ బుద్ధి వచ్చి తీసుకొని వేరట. మంచిగా చదువుకోరి, ఆ తల్లి మీ పేరును నిలబెడుతుంది. ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే రేపు పొద్దుగాల ఎంత వైరల్ అవుతుందో. సో మొత్తంగా ఆడపిల్ల అనే ఆసుపత్రిలో వదిలేస్తే ఒక డాక్టర్ చేసిన పని వల్ల, వీడియో వల్ల మళ్ళీ కథ సుఖాంతమైంది. ఆ తల్లిని అయితే వెనక్కి తీసుకొని పోయారు.